హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి సామూహిక యోగా అభ్యాసంలో పాల్గొన్నారట. ప్రశాంత వాతావరణంలో బాబా రామ్దేవ్తో కలిసి యోగా చేయడం ఎన్నటికీ మరువలేని అనుభూతినిచ్చిందని ఈ సందర్భంగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు తెచ్చి నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోడీ తన చొరవతోనే ప్రపంచానికి భారతదేశ శక్తులను చాటుచు దేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారని కొనియాడారు. సాంకేతికత, ఆధ్యాత్మికతల కలయికతోనే సమాజ భవిష్యత్తు ముడిపడి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఆధ్యాత్మిక యోగా సాధన ద్వారానే హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఒక ఆంధ్రప్రదేశ్ సార్, ప్రపంచం మొత్తం కూడా హెల్తీగానే ఉండాలని కోరుకుందాం. సో గతంలో విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 పేరిట భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధాని మోడీ సమీక్షంలో గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డులను సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా వేడుకలను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఆ సాయి కృష్ణ వ్యవహారం ఏమిటి ఒకసారి చూడండి సార్.